కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం విజయవంతమైన తర్వాత ఆన్‌లైన్‌లో 2 డిమాండ్‌లు ఇప్పుడు ప్రధానంగా కొత్తగా పుట్టుకొచ్చాయి. ఒకటేమో ఇథనాల్ పెట్రోల్ ఒద్దు అనేది ఒక డిమాండ్. రెండో డిమాండు ఈ దేశంలో కులం ఆధారంగా రిజర్వేషన్‌లు ఒద్దు అనేది మరొక డిమాండ్. ఇప్పుడు ఇథనాల్ పెట్రోల్ విషయంలో అందరూ దాన్ని యాక్సెప్ట్ జేస్తారు. ఇథనాల్ పెట్రోల్ ఒద్దు అనే విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ యాక్సెప్ట్ జేస్తారు. కానీ ఈ కులం ఆధారంగా రిజర్వేషన్‌లొద్దు అనే డిమాండ్‌ని మాత్రం కొంతమంది యాక్సెప్ట్ జేస్తారు. కొంతమంది యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకంటే ఇక్కడ 2 వాదనలు. ఒకటేమో రిజర్వేషన్‌లు అందుకుంటున్న కులాలు రిజర్వేషన్‌లు వదులుకోవటానికి ఇష్టపడవు. రిజర్వేషన్‌లు అందుకోలేకపోతున్న కులాలేమో మా కులంలో పేదవాళ్ళు లేరా? రిజర్వేషన్ ఎప్పటికీ ఆ కులాలకేనా? అసలు కులం ఆధారంగా ఎందుకు? పేదరికం ఆధారంగా రిజర్వేషన్‌లు ఇవ్వండి అని కొంతమంది వాదిస్తుంటారు. అసలు రిజర్వేషన్‌లే వద్దు, మెరిట్ బేస్ మీద ఉండాలి అనేది ఇంకొంతమంది వాదిస్తుంటారు. సో, ఇక్కడ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు రెండోది కొన్ని సెక్షన్స్ ఏమో కొన్ని కులాలేమో రిజర్వేషన్ సపోర్ట్ జేస్తాయి. కొన్ని కులాలేమో రిజర్వేషన్ వ్యతిరేకిస్తా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ డిమాండ్‌లో ఒకదాన్నే యాక్సెప్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గదా! ఇప్పుడు రిజర్వేషన్‌కి అనుకూలంగానే మాట్లాడారనుకోండి, కొన్ని సెక్షన్స్ ఓట్లు పోతాయి. రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా మాట్లాడారనుకోండి, కొన్ని సెక్షన్స్ ఓట్లు పోతాయి. అందుకని ప్రధానంగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ విషయంలో ఒక స్టాండ్ తీసుకోలేదు. తీసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళకి బీజేపీకి బాగా తెలుసు. పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో 303 సీట్ల నుంచి 240 సీట్లకి అంటే 60 సీట్లు బీజేపీ లాస్ కావడానికి ఉన్న కారణం ఏందంటే, ఈసారి బీజేపీకి గనక 400 సీట్లు వస్తే ఈ దేశంలో రిజర్వేషన్‌లు ఎత్తేస్తారు అనేదాన్ని కాంగ్రెస్ కావచ్చు, సమాజ్‌వాదీ పార్టీలు కావచ్చు వీళ్ళంతా ప్రచారం చేశారు. ఇది ఉత్తరప్రదేశ్‌లో ప్రధానంగా జనం నమ్మారు. నమ్మారు కాబట్టే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేశారు. సో, రిజర్వేషన్‌లు తీసేస్తాం అనగానే 60 సీట్లు బీజేపీకి తగ్గాయి. నిజానికి తీసేస్తామని బీజేపీ ఎక్కడా చెప్పలే. కానీ అవతల వాళ్ళు బీజేపీ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే, అది కూడా బలంగా అధికారంలోకి వస్తే బీజేపీ రిజర్వేషన్‌లు తీసేస్తది, రాజ్యాంగాన్ని మార్చేస్తది అని ప్రచారం చేశారు. దానివల్ల బీజేపీకి రాజకీయంగా నష్టం జరిగింది. కాబట్టి ఈ సమయంలో ఈ రిజర్వేషన్‌ల తేనె చుట్టని కదిలించే ధైర్యం బీజేపీకి లేదు. ఒక బీజేపీకే కాదు, ఏ రాజకీయ పార్టీకి లేదు. ఎందుకంటే మన దేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఓట్ బ్యాంక్ ఆధారంగా రాజకీయాలు చేసేవే గదా! వాళ్ళకి మంచేది, చెడేది అన్నదానికంటే ఓట్ బ్యాంక్ ఏది అన్నదే ఇంపార్టెంట్ రాజకీయ పార్టీలకి. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏందంటే, కులం ఆధారంగా రిజర్వేషన్‌లు అనటానికి అసలు రిజర్వేషన్‌లకి ఆధారమే కులం. రిజర్వేషన్‌లకి ఆధారమే కులం. అసలు రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చారు? కొన్ని తరాల పాటు కొన్ని కులాలు సామాజిక వివక్షకు గురి కాబడ్డాయి కాబట్టి. ఒకనాటి రోజుల్లో కొన్ని కులాలను చదువుకోనివ్వలేదు. ఒకనాటి కాలంలో కొన్ని కులాలని ఉద్యోగాలు చేయనివ్వలేదు. కాబట్టి ఆ కులాలు కూడా మిగతా కులాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే ఆ కులాలకి రిజర్వేషన్ అవసరమని బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగంలో కులాల ఆధారంగా రిజర్వేషన్ పెట్టాడు. అంటే కులాల ఆధారంగా వివక్ష కొనసాగింది కాబట్టి ఆ వివక్షకు గురైన కులాలకి రిజర్వేషన్ అనేది మన రాజ్యాంగంలో పెట్టారు. ఇప్పుడు ఈ కులం ఆధారంగా రిజర్వేషన్ పోవాలి అంటే ఉన్న ఏకైక మార్గం కులం పోవటమే. కులం ఉండి రిజర్వేషన్ పోవాలంటే కుదరదు. నో రిజర్వేషన్ అనాలంటే నో క్యాస్ట్ కూడా అనాలి. నో క్యాస్ట్ అన్నప్పుడే నో రిజర్వేషన్ అనొచ్చు. నో క్యాస్ట్, నో రిజర్వేషన్. కులం లేదు, కులం ఆధారంగా రిజర్వేషన్ లేదు. కులం ఉంచుకొని, కులం ఆధారంగా వివక్ష ఉంచుకొని, కులం ఆధారంగా ఫీలింగ్స్ ఉంచుకొని, కులం ఆధారంగా రిజర్వేషన్ తీసేయమనేది అది ఆచరణాత్మక డిమాండ్ కాదు. ప్రాక్టికల్ డిమాండ్ కాదు. రాజకీయ పార్టీలు కూడా ధైర్యం చేయలేవు రిజర్వేషన్ తీయటానికి. ఎందుకంటే రిజర్వేషన్ తీసేస్తే మిగతా కులాలు తిరగబడతాయి. అంటే రిజర్వేషన్ అందుకుంటున్న కులాలు తిరగబడతాయి. కాబట్టి ఈ తిరుగుబాటు లేకుండా రిజర్వేషన్ అనేది పోవాలి అంటే ముందు దేశంలో కులం పోవాలి. మరి కులం ఎలా పోద్ది? కులం చాలా బలంగా ఉంది. మన దేశంలో
మన మెదడులో కులం చాలా బలంగా ఉంది. ఇంత బలంగా ఉన్న కులాన్ని ఎలా తీసేయగలం? తీసేయడానికి ఉన్న మార్గం ఏంటి అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఇవి పెరగాలి. ఈ కులం వోళ్ళు ఆ కులం వాళ్ళతో వియ్యం పొందాలి. ఈ కులం ఆడపిల్ల ఆ కులం నట్టింట్లోకి పోగలగాలి. వాళ్ళ నట్టింట్లో పెత్తనం చేయగలగాలి. అలా చేయగలిగినప్పుడే ఇప్పుడు ఈ కులం ఆ కులం లేదండి. అన్ని కులాల వాళ్ళని చేసుకోవాలి. ఇప్పుడు సహజంగా మనం పెద్ద వాళ్ళలో చూస్తూ ఉంటాం. బాగా డబ్బులు ఉన్న వాళ్ళలో చూస్తుంటాం. వాళ్ళ కులాల పట్టింపు ఉండదు. డబ్బుల పట్టింపు మాత్రమే ఉంటది. ఒక పారిశ్రామికవేత్త మరొక పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకుంటారు. ఒక హీరో, ఒక హీరోయిన్‌ని పెళ్లి చేసుకుంటారు. అంటే డబ్బులున్నోళ్ళలో మనం ఇవన్నీ చూస్తా ఉంటాం. వాళ్ళకి కులాల పట్టింపు ఉండదు. ఎంతసేపటికి కులాల పట్టింపు ఎక్కడుంది? మధ్య తరగతి వాళ్ళలో ఉంది. పేదవాళ్ళలో ఉంది. వీళ్ళలోనే కులాల పట్టింపు. వాడికి 30 ఏళ్ళు వస్తా ఉంటాయి. వాడి కులంలో అమ్మాయి దొరకదు. అయినా వెయిట్ చేస్తాడు తప్ప పక్క కులం వాళ్ళని పెళ్లి చేసుకుందాం అని అనుకోడు అంత తొందరగా. ఏ 33 ఏళ్ళు వచ్చినప్పుడు, 35 ఏళ్ళు వచ్చినప్పుడు ఇక ఈ కులంలో అమ్మాయి దొరకదు అనుకున్నప్పుడు అప్పుడేమన్నా ఆలోచిస్తాడేమో గానీ 30 ఏళ్ళు దాటుతున్నా గానీ వేరే కులాన్ని చేసుకుందాం అని అనుకోడు. ఇదే కులంలో నాకు అమ్మాయి కావాలనుకుంటాడు. సో, రిజర్వేషన్ సిస్టమ్ కులం ఆధారంగా పోవాలి అంటే అసలు కులం అనేది మన మెదడులో నుంచి పోవాలి. అది పోవాలి అంటే కులాల కులాలను దాటి పెళ్ళిళ్ళు జరగాలి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ పెరగాలి. అలా పెరిగితేనే మన మెదడులో కులం అనేది పోతేనే కులం ఆధారంగా రిజర్వేషన్లు అనే దాన్ని మనం మార్చడానికి ఏమన్నా అవకాశం ఉంటది. పేదరికం ఇప్పుడు కుల ఫీలింగ్స్ పోయాయనుకోండి. అప్పుడు పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు తీసుకొచ్చినా ఎవడు అడ్డు చెప్పడు. కానీ కులం అనే ఫీలింగ్స్ పోకుండా సమాజం 2 వర్గాలుగా విడిపోయి రిజర్వేషన్‌కి అనుకూలంగా ఉండేవాళ్ళు ఒక వర్గం, రిజర్వేషన్‌లు వ్యతిరేకించే వాళ్ళు మరొక వర్గంగా డివైడ్ అయ్యి, ఎవడి వాదన వాడే వినిపిస్తే ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్‌లో ఏ వాదనని రాజకీయ పార్టీలు వినవు. ఎందుకంటే వీడి వాదన ఇంటే వాడికి కోపం, వాడి వాదన ఇంటే వీడికి కోపం. ఏ వాదనని రాజకీయ పార్టీలు వినలేవు. రాజకీయ పార్టీలు వాదనలు వినాలంటే వీళ్ళిద్దరూ కలిసి ఒకే వాదన మీద ఉండాలి. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ ఉందండి. అందరూ ఒకటే డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. దాంట్లో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అందరూ డిమాండ్ చేశారు. దానివల్ల ప్రభుత్వం దిగొచ్చిందిగా. ఇప్పుడు ఇథనాల్ పెట్రోల్ విషయంలో కూడా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అందరూ ఒకటే డిమాండు. ఇథనాల్ పెట్రోలు వద్దు అంటే అది మాత్రమే వద్దు. బలవంతంగా మా మీద రుద్దొద్దు అంటున్నారు. అది రేపు ప్రభుత్వం వినటానికి అవకాశం ఉంటది. దానికి సమాధానం చెప్పిద్ది ప్రభుత్వం. కానీ ఈ రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం ఏం సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఇది రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలు, అనుకూల పోరాటాలు ఇవాళ కొత్తేం కాదు. గతంలో కూడా జరిగాయి. జరిగేదే గానీ ఈ అనుకూల పోరాటాలు, వ్యతిరేక పోరాటాల మధ్య ఘర్షణ వల్ల ఏ స్టాండు ఏ రాజకీయ పార్టీ తీసుకోలేదు. అది రియాలిటీ. కాబట్టి అంతిమంగా కులం ఆధారంగా రిజర్వేషన్ పోవాలి అంటే ముందు కులం పోవాలి. కులం ఎట్ట పోయిద్ది? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌తో పోయిద్ది. ఇది నాకున్న ఆలోచన కులం పోవాలంటే. మీకున్న ఆలోచన ఏందో కూడా మీరు చెప్పండి. కులం పోవాలంటే ఏం జరగాలి? ఇది మీ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ చెప్పండి. థాంక్ యూ.